నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. వెనకాల కనిపిస్తున్నాయి ఏంటండి? గాంధీ తాత ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు పాపం? అంటే నా డబ్బును ఈ ప్రజలు ఎంత గొప్పగా ఉపయోగించుకుంటున్నారు అని. తన అవసరాలకు తీర్చుకునేది వేరు. ఒక కుటుంబ సభ్యుడు, కుటుంబ యజమాని తన కుటుంబం కోసం డబ్బులు ఖర్చు చేయడం సహజం. అది అక్కడ ఆనందపడతాడు ఆయన. అది కాదు, అదే డబ్బు ప్రభుత్వానికి ఆదాయం తేవడానికి వెళ్ళేది వైన్స్ అటు పోతాయి. సరే, ఆయన అనుకుంటాడు తాగుతందుకొని. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, అందులో తెలంగాణ పరిస్థితి ఏంటంటే, మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి కదా. కొన్ని ఊర్లలో తులాభారం చేసిర్రు. సర్పంచ్ అభ్యర్థిని ఒక తక్కేళ్ళ కూర్చుండబెట్టి ఇక్కడ డబ్బులు తులాభారం చేసుకున్నారు అర్రాజులు బాడి. ఆ వ్యవస్థని అట్లా అంటే ఓటుకు నోటు. ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా జరిగినాయి కదా మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. ఒక్కొక్క ఓటుకు 2,000, 3,000. కొంచెం మేజర్ గ్రామ పంచాయతీలు అయినాయి అనుకో 10,000. ఇంకాస్త పెద్దదైందనుకో 20,000. ఇప్పుడు 20,000 ఎక్కడ? మున్సిపల్ ఎలక్షన్లలో నడుస్తున్నదట. మున్సిపల్ ఎలక్షన్లో మన తెలంగాణలో చాలా విన్యాసాలు జరుగుతుంటాయి. మిగతా ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం నేర్చుకుని పోవాలి. మన దగ్గర ఓటు అంటే ఎట్లా వేస్తాము, ఎంత నిజాయితీగా వేస్తాము అనేది ఇక్కడికి వచ్చి తెలంగాణలోకి వచ్చి చూడాలి. అందులో నల్గొండ జిల్లాకు ఫస్ట్ పోవాలి. అక్కడికి నల్గొండ జిల్లాలో ఏం చేస్తున్నారట, యువకులు ప్రచారం చేస్తే ఇమీడియట్లీ 20,000, 20,000 ఇచ్చేస్తున్నారు యువకులకు. ప్రచారం చేయండి, డోర్ టు డోర్ వెళ్ళి మీరు ప్రచారం చేయండి. పంచుడు ఎప్పుడైతే అంటే డోర్ టు డోర్ వెళ్ళి పంచుడు. ఇక రేపు మున్సిపల్ ఎలక్షన్లు, ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లు. 10 నాడు రాత్రికి సురువు అవుతుంది. ఇక సూట్ కేసులు, పెద్ద పెద్ద కాటన్లు తీసుకుపోయి పంచుడు. ఒకవేళ వీళ్ళు ప్రత్యర్థులు వంచలేదనుకోండి, అధికార పార్టీ వాళ్ళు పంచుతున్నారు, ప్రతిపక్షాలు పంచుతున్నారు, ఎవరైనా డమ్మిగా ఊరుకున్నాడు అనుకో పాపం, వాళ్ళు వేయరు, వాళ్ళకి ఓటు వేయరు. సరే, డబ్బులు ఇచ్చిన వానికి చేస్తారంటే అది గ్యారెంటీ కాదు. లక్షల కొద్ది పంచిరు గ్రామ పంచాయతీలల్లా. లక్షలు. వాడు ప్రత్యర్థి 70 లక్షలు పంచిండంటే వీడు 80 లక్షలు పంచిండు. 80 లక్షలోడు ఓడిపోయిండు, 70 లక్షలోడు ఓడిపోయిండు. నామినల్గా ఏదో ఇంత ఖర్చు పెట్టుకొని దండం పెట్టి అది చేసినోడు గెలిచాడు. అంటే ప్రజలు పైసలు డబ్బులు తీసుకుంటాము. ఆ ప్రజల్లో నేను కూడా ఉన్నా. కానీ నేను ఇంతవరకు ఎక్కడ కూడా నిజాయితీగా చెప్తున్నాను, డబ్బు తీసుకోవద్దు. నిర్భయంగా ప్రజలారా చెప్తున్నా మీకు, డబ్బు ఎవ్వరి దగ్గర తీసుకోకండి. ఒకవేళ వాడు ఓడిపోతే వాళ్ళు కుటుంబ సభ్యులు తిట్టే తిట్లు, శాపనార్థాలు మనకు తగులుతాయి 100%. అది అవినీతి సొమ్ము. రేపు 70 లక్షలు ఇవాళ వంచిండంటే అధికారంలోకి వచ్చినాక అదే 70 కోట్లు సంపాదిస్తాడు. నీకు అవసరం ఏమైనా ఉంది ఆయన దగ్గరికి పోతే అప్పుడు పైసలు తీసుకోలేదా, ఎప్పుడు తీసుకురాపో అంటాడు. అటువంటిది వద్దు. అందులో ఈ నల్గొండ జిల్లాను మిగతా వాళ్ళు ఎవ్వరు, ఏ జిల్లా వాళ్ళు ఆదర్శంగా తీసుకోకుండా ఈ టెండర్లు వేసే విధానం ఏం పాడింది. యువకులకు 20,000 వెంటనే క్యాష్ ఇచ్చి డోర్ టు డోర్ మీరు ప్రచారం చేయండి ఎలక్షన్ వరకు అని. 20,000 అంటే ఏంటంటే, ఒక కష్టజీవి రిక్షా తొక్కేవాడిని అడుగుండి 20,000 అంటే ఆశ్చర్యపోతాడు. రోజుకు 200, 300 సంపాదించుకునేటువంటి కూలి అడుగుండి. పైసా సంపాదించాలంటే ఎంత కష్టం. ఈ నాయకులు సంపాదించారు కాబట్టి ఖర్చు పెడుతున్నారు. దయచేసి రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున నేను వేడుకుంటున్నా, గాంధీ తాత ఇదే నవ్వుముఖం ఉండాలంటే ఓటర్లు ఎవ్వరూ కూడా డబ్బు తీసుకొని ఓట్లు వేయకండి. నిజాయితీగా వేయండి, నికార్సైన నాయకుడికి వేయండి. ఆ నాయకుడితో మనం లబ్ధి పొందే ప్రయత్నం చేద్దామే తప్ప నష్టపోవద్దు, చీత్కరించొద్దు. రేపు మనం పైసలు తీసుకొని ఓటేసినాక రేపు మన అవసరాలకు పోతే చీ అంటాడు. నాకు డబ్బులు ఈ సంతకం పెట్టాలంటే ఇంత ఇవ్వండి, నేను సంతకం పెడతా అంటాడు. ఎంత దుర్మార్గం అది. అంటే మనమే తయారు చేస్తున్నాం. కాబట్టి రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున మరొకసారి వేడుకుంటున్నా, ఈ గాంధీ తాత ఉన్నటువంటి ఈ నోట్లను సద్వినియోగం చేద్దాం కానీ దుర్వినియోగం చేయొద్దు. ఓటుకు నోటు కేసులో ఉన్నట్టుగా మనము అట్లా బాధితులం కావద్దు. ఓటుకు నోటు అనే బాధితులు కావద్దు. నికార్సైన నిజాయితీగా మనం ఓటేద్దాం, మంచి నాయకుడిని ఎన్నుకుందాం. మన భారతదేశంలో ఉన్నదేంది, ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వాలచే పరిపాలించబడుతున్నాం.
మంచి ప్రభుత్వాలను మనం ఎన్నుకుందాం, మంచి నాయకులను ఎన్నుకుందాం. ఏమంటారు మీరు? నిజంగా డబ్బులు తీసుకుంటారా? డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళ గురించి మీ కామెంట్ రూపంలో చెప్పండి. మోటివేట్ అవుతుంది. మేము చెప్తాం అందరికీ ఈ విధంగా చెప్తున్నారని, ఒక అవగాహన కల్పిద్దాం. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. ఎప్పుడూ మీతోటే నిజాయితీగా నిర్భయంగా చెప్తుంది రిఫ్లెక్షన్ న్యూస్.